లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్మోస్ట్ అమెరికా ప్రెసిడెంట్ అయిపోయిన డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఆయన వాక్ చాతుర్యం ఎంతగా ఉపయోగపడిందో అంతకంటే ఎక్కువగా ఆయన పక్కనున్న స్టార్ క్యాంపెయినర్ల ప్రభావం పనికొచ్చింది. అమెరికాలోని బిలియనీర్లు, మ్యూజిక్ స్టార్లు, సెలబ్రిటీలు చాలా మంది ట్రంప్ ర్యాలీల్లో ఓటర్లను ఆకర్షించారు. ట్రంప్కు మద్దతుగా విరాళాల వర్షం కురిపించారు. వీళ్ళందరిలో అధిక స్థాయి సహకారం అందించింది మాత్రం మస్క్. అందుకే ట్రంప్ విజయం వెనక మస్క్ కార్డ్ మస్తుగా పనిచేసింది. ఒక విధంగా అదే ట్రంప్ను గద్దెనెక్కించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్రచార రథాన్ని నిర్మించారని చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి పాత్ర తీసుకున్నాడు. ఇందులో భాగంగా $multi-billion కుమ్మరించారు మస్క్. డోర్ నాకింగ్ ఆపరేషన్ నుండి సోషల్ మీడియానే మెగాఫోన్ గా మార్చేసి ఎన్నికల యుద్ధ భూమిలో ఓటర్ల కోసం $1 మిలియన్ ఆఫర్ పెట్టి ఓట్లు వేయించారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను టర్న్ చేయగల కీలక స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో ఎలన్ మస్క్ మంత్రం పారింది. దీంతో ట్రంప్ కు అధికారం దక్కింది. అందుకే గెలుపుకు దగ్గరైన సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగంలో ఎలన్ మస్క్ స్టార్ అయ్యాడు. అమెరికాలో ఎలన్ అనే ఓ కొత్త నక్షత్రం పుట్టిందంటూ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. ఎలన్ మస్క్ రిపబ్లికన్ ఓటర్లు ట్రంప్ను ఎంత అభిమానించారో అంతగా ఎలన్ మస్క్ తమ పార్టీకి చేసిన సహాయానికి ముగ్ధులయ్యారు. అందుకే ఎలన్ మస్క్ గురించి ట్రంప్ చాలాసేపు మాట్లాడారు. తన గెలుపులో ఎలన్ మస్క్ ఎంత సాయపడ్డారో చెప్పలేదు, కానీ తనకు ఎలన్ మస్క్ కు ఉన్న అనుబంధం వల్ల అమెరికాకు ఎంత మేలు జరుగుతుందో చెప్పకని చెప్పారు. నార్త్ కెరోలినాలో ఇటీవల వచ్చిన వరదలకు ఎలన్ మస్క్ స్టార్ లింక్ చేసిన సేవల వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. నిజానికి ఈ మాటలు మస్క్ కు రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో ఇచ్చే ప్రాధాన్యతను కూడా తెలియజేస్తున్నాయనడంలో సందేహమే లేదు. గతంలోనే తాను గెలిస్తే ఎలన్ మస్క్ ను ప్రభుత్వంలో భాగం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆ మాటలకు తగ్గట్లుగా ఎలన్ మస్క్ ను స్టార్ పుట్టాడని తన స్టార్ లింక్ ప్రాధాన్యతను కూడా జోడిస్తూ ప్రశంసించారు. అయితే ట్రంప్ గెలుపు కోసం మస్క్ చేసిన త్యాగం అలాంటిది ఇలాంటిది కాదు. ట్రంప్ ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం ఎలాన్ మస్క్ ఏకంగా 1109 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ కోసం కానీ బైడెన్ కోసం కానీ తన వైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదంటూ మొదట్లో ప్రకటించిన ఎలన్ మస్క్ అంత మొత్తాన్ని ట్రంప్ తరపున ప్రచార కార్యక్రమాలకు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా ట్రంప్ ప్రచార సభల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించారు. అత్యంత ధనవంతుడైన మస్క్ తన విలువైన సమయాన్ని, డబ్బును ఖర్చు చేసి రోజుల తరబడి కీలకమైన పెన్సిల్వేనియాలో ట్రంప్కు ఓట్లు రాలేలా చేశారు. ఒక విధంగా ట్రంప్ను గెలిపించడానికి తాను జైలు పాలయ్యే నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ట్రంప్నకు అనుకూలంగా ఓటర్లను మార్చడానికి మస్క్ డబ్బును తాయిలాలు ఇచ్చారు. తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ ను వాడుకొని ఓటర్లకు డబ్బులు ఆఫర్ చేశారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లలో ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎంపికైన నమోదిత ఓటర్కు $1 మిలియన్ అందిస్తానని ప్రకటించారు. అయితే నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించినా ఇది ఫెడరల్ ఎన్నికల చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని హెచ్చరించినా మస్క్ పట్టించుకోలేదు. ట్రంప్ను గెలిపించేందుకు మస్క్ అమెరికా PAC ప్రచార బృందాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో వాక్ స్వాతంత్రం, తుపాకీ హక్కులపై అమెరికా PAC ఒక పిటిషన్ను రూపొందించింది. స్వింగ్ రాష్ట్రాల్లో ఈ పిటిషన్ పై సంతకం చేసిన ప్రతి నమోదిత ఓటర్కు $47 ఇవ్వనున్నట్లు PAC ప్రచార బృందం తెలిపింది. అంతేకాకుండా స్వింగ్ రాష్ట్రాల్లో నమోదిత ఓటర్ల నుంచి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి ఎంపికైన ఓటర్కు $1 మిలియన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో, నార్త్ కరోలినా రాష్ట్రంలో ఈ $1 మిలియన్ చెక్కులను కూడా అందజేశారు. దీనిపై మస్క్ ప్రచార బృందం అమెరికా PACకి న్యాయశాఖకు హెచ్చరిక లేఖ పంపింది. ఇది చట్టవిరుద్ధమని తేలితే మస్క్కు 5 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు చెప్పారు.
అయినా వెనక్కి తగ్గని మస్క్ చివరికి ట్రంప్ విజయాన్ని చూశాడు. తాను అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ను ఎందుకు ఎంచుకున్నానో మీకే తెలుస్తుందంటూ ఒక లింక్ ను కూడా ఎక్స్ లో యాడ్ చేసుకుని మరీ మస్క్ తన ప్రభావం చూపించారు. యంగ్ ఓటర్లను మస్క్ భారీగా ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక ఎలన్ మస్క్ రాజకీయ ఆశయాలు కూడా ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ 2016 ఎన్నికల్లో దూరంగా ఉన్న మస్క్ నాటి ట్రంప్ గెలుపు తర్వాత ప్రెసిడెంట్ స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరంలో ఆర్థిక అంశాల సలహాదారుగా ఉన్నారు. అయితే ప్యారిస్ ఒప్పందం నుండి ట్రంప్ వైదొలిగిన తర్వాత మస్క్ ఈ గ్రూప్ నుండి బయటకొచ్చారు. తర్వాత మళ్లీ ఈ ఎన్నికల్లో ట్రంప్తో జత కట్టారు మస్క్. కొన్ని నివేదికల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి బిలియనీర్ ఎలన్ మస్క్ నాయకత్వం వహిస్తారనే అభిప్రాయం ఉంది. అలాగే మస్క్ వ్యాపార సంస్థలతో సహా అమెరికా కార్పొరేట్ ప్రపంచంలో నియమాలను కూడా మార్చే అవకాశం ఉంది. నిజానికి ఈ విషయాలను ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. ఈ ఏడాది ఆగస్టులో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ట్రంప్తో బహిరంగ సంభాషణ చేశారు మస్క్. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ రూపొందించాలని మస్క్ సూచించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని, బడ్జెట్లో కోత అవసరమని, పన్నుల్లో సంస్కరణ తీసుకురావాలని, దీనికోసం తాను స్వయంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మస్క్ తెలిపారు. అప్పుడు ట్రంప్ స్పందిస్తూ మస్క్ ఉద్యోగాలను భారీగా కట్ చేస్తాడంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ గెలుపుతో ఆ సంభాషణ ప్రతిఫలంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ గెలుపులో మస్క్ కార్డ్ కీలకంగా మారిందని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇక వీరిద్దరి సాన్నిహిత్యం అమెరికాను ఎటు తీసుకెళ్తుందో, ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.